హలో హలో శిరీష అన్న ఏం చేస్తుర్రు? హలో హలో అన్న చెప్పన్నా. అదే వీడియో చూసావా శిరీష? చూసినన్నా. మన అర్థమైందా అంటే అర్థమైంది కానీ అంటే కొంచెము నేను విన్న దాంట్లో ఏంటంటే కొంచెం వీడియోస్ ఎడిట్ చేయాలి, అవి కొంచెం ప్రొడక్ట్స్ షేర్ చేయాలని తెలిసింది. అంటే ఓకే అనుకున్నా కానీ బీర్బూర్కులనేమో ఇట్లా వాట్సాప్ ఏదో సంథింగ్ ఏదో వచ్చిన్నది. ఏమని? బీర్బూర్కుల్ వాళ్ళ కూడా ఉంది నా దగ్గర కాంటాక్ట్. వాళ్ళేమో మిలియన్ ట్రాక్లా సమ్ అమౌంట్ ఇస్తారు, సమ్ అమౌంట్ ఇవ్వట్లేదని వాళ్ళు అన్నారు. అంటే ఏం లేదు, నాకు తెలిసిన అన్న సుకుమార్ అన్న ఉన్నాడు, అన్నకు నేను చెప్పిన ఆల్రెడీ అమౌంట్ పే చేస్తాను అంటే ఇస్తాము, అమౌంట్ కావాలంటే దీంట్లో రండి పోసుకోండి దాంట్లో ఫోన్ చేయాలి అంటున్నాడు ఒక అతను. అమౌంట్ కావాలంటే అమౌంట్ మీరు ఎర్న్ చేయాలంటేనేమో బీర్బూర్కులకు రండి అట్లా కట్టిందని. అంటే అప్పుడు భూమికి అయితే వేసింది కదా, అట్లా అనేసి అంటే ఏం లేదు నేను చాలా వీడియోస్ చూసిన కదా దాంట్లోనే పే చేసిన అంటే మీ ఇష్టమమ్మా అంటున్నాను. ఏం పేరు అతని పేరు? అన్న ఏమో ఏమో తన పేరు తెలియదు కానీ మార్వాడి అనుకుంటా తను. అంటే నేను దాంట్లో తెలిసిన వాళ్ళు అంటే ఏం లేదు కానీ అంటే మా ఫ్రెండ్ కూడా చూసింది కానీ చెప్పింది ఇట్లానే ఇట్లా అన్నారు అది అంటే ఏమో చూస్తాను నేను దీంట్లో దాంట్లో దీంట్లోకి వద్దాం అనుకుంటున్నా 1299 అన్నా. అమౌంట్ ఏమో మామయ్య చనిపోయి ఉన్నాడు రీసెంట్గా, అట్లా అనేసి ఆగుతున్నా నేను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ 5 days అది కానీ అసలు ఇంట్లో కొంచెం పని ఉంటుంది కదా. అదే అంటే మన ఫ్రీ టైంలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థం కాలే అన్న. ట్రైనింగ్ వీడియోస్ మన ఫ్రీ టైంలో ఒక 2 days కూర్చుంటే ట్రైనింగ్ వీడియోస్ కంప్లీట్ అయిపోతాయి. ఎర్నింగ్ చేయాలనేసే కదా కొంచెం నేను కూడా ఇంకా బడ్జెట్ లేదు అట్లా అమౌంట్. ఇప్పుడు రీసెంట్ గా షేర్ చేసిన వీడియో అయితే అది చాలా క్లారిటీగా చెప్పినది. వీళ్ళు మీకు అర్థమైతే వెజ్ గురుకులు అయినా ఏ దాంట్లో అయినా సరే వర్క్ అన్నిట్లలో ఒకటే. బట్ వెజ్ గురుకులు ఏంటంటే రేట్ అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే అట్లానే దానికి 15,000 పే చేయాలంటారు. అమౌంట్ ఎక్కువ పే చేయాలి, మళ్ళీ కోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి అందులో. ఇది మనకి రీజనబుల్ ప్రైజెస్ నుండి స్టార్ట్ అవుతుంది మిలియన్ ట్రాక్ అమౌంట్. ఓకేనా? అది చేస్తాను 2-3 days కల్లా అయితే ఇది మొత్తం అయిపోయినాక ఇది కంప్లీట్ అయితే ఒక 2-3 days అయితే నేను హస్బెండ్ కూడా చెప్పాను. అంటే ఇప్పుడు అంతకుముందు చూడ నువ్వు 1300 సాఫ్ట్ స్కిల్స్ లాగిన్ అవుదాం అనుకుంటున్నావు కదా. అవును లాగిన్ అవుదాం అనుకున్నా కానీ ఇంకా అప్పుడే మా మామయ్య ఎక్స్పైర్ అయిపోయింది కదా. కరెక్టే, అంటే ఈరోజు ఆఫర్ ఉంది, నిన్న ఈరోజు ఆఫర్ ఉంది. ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్ స్కిల్స్ తో లాగిన్ అవుతే డిజిటల్ మార్కెటింగ్ కూడా అంటే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్న అర్థం అవుతలే. హలో అయితే నార్మల్ గానే ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా ఎంటర్ అయితే ఓన్లీ సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు 1300కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా ఎన్రోల్ అయిపోతాం అనమాట. ఈరోజు ఆఫర్ ఉంది, ఈరోజు ఆఫర్ ఉంది. అందుకని ఇప్పుడు తర్వాత లాగిన్ అయితే ఏంటంటే నాకు డిజిటల్ సాఫ్ట్ స్కిల్స్ వరకే వస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు నువ్వు అదే 1300 తోటి ఈరోజు లాగిన్ అయితే ఏంటిదంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లాగిన్ అయిపోతావు అనమాట. అందుకని ఒకసారి మార్నింగ్ మెసేజ్ చేసిన, మళ్ళీ ఒకసారి ఇంకా అదే అంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడదాం అనుకున్నట్టు కానీ సర్లే అండి. నేను కూడా ఇంకా మెసేజెస్ సగం అర్థం కాలేదు. మా హస్బెండ్ కూడా చెప్పిన ఇట్లా చేస్తా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఇట్లా
ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వర్క్ చేసుకోగలిగితే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం అనమాట. రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, నా నుండి అయితే గైడెన్స్ ఉంటుంది. ఇంకేమన్నా ఎనీ టైం ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఓకే ఓకే. నాకైతే మంచి సేల్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కూడా కొంచెం బిజీ ఉండి వర్క్ చేయలేదు మధ్యలో. మళ్ళీ ఇంకా ఆహా. 4-5 డేస్ నుండి వర్క్ స్టార్ట్ చేసిన. వీడియోస్ అన్ని క్రియేట్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎనీ అంటే టైం మీరు సపరేట్గా వీడియో క్రియేటర్ ఏమన్నా యాప్ ఉంటుందా అన్న? యాప్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇప్పుడు ఏదో నాకు ఒక చిన్న ఏదైనా ఒకటి ఇంట్లో కూర్చొని ఏదో సింపుల్గా సుకున్గా కూర్చొని జాబ్ చేస్తాను అట్లా అనడానికి ఏం లేదనమాట ప్రజెంట్. సో మనం ఇప్పుడు ఇట్లా డిజిటల్గా స్కిల్స్ అనేటివి కొన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇదే నేర్చుకుంటాం. ఇప్పుడు అంటే ఎక్కువ సేల్స్లోనే రిఫర్ అండ్ అర్న్ చేసే దాంట్లోనే మనకి మంచి కమిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆహా. అది కొంచెం మనం ఒక 1-2 మంత్స్ మనకి స్టార్టింగ్లో తెలియదు కాబట్టి, ఇప్పుడు స్టార్టింగ్ నువ్వు అన్నట్టు సేల్ చేయాలంట కదా అట్లా ఇట్లా అన్నట్టు ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో డౌట్స్ ఉంటాయి మన మైండ్లో. బట్ వర్క్ ఎందుకంటే చేస్తుంటే అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి మస్తు డౌట్స్ అమౌంట్ ఉంటాయి అనగానే కదా. కూడా చాలా మందికి డౌట్స్ అట్లా ఇట్లా ఉంటాయి. మళ్ళీ కొంచెం క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ఒక 1 మంత్ 2 మంత్ ప్రాక్టీస్, అంటే వర్క్ స్టార్ట్ చేసినామంటే ఇంకా మనకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్ అయిపోతుంది వర్క్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే సేల్ రిఫర్ అంటే ఇవి ఒకటే చేయట్లేదు. ఇప్పుడు మనం లైట్గా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఎక్కువ మందితోటి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కన్విన్సింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఇదంతా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా యాప్స్లో అయినా ఇప్పుడు ఒక వీడియో కూడా చేసేది ఉంది, అది చేయలేదు ఇంకా. గ్రోమో అనే ఒక యాప్ ఉంది, అది జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఇది స్టార్ట్ చేసుకున్న తర్వాత అది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. దాని గురించి కూడా చెప్తా. నార్మల్గా మనం రెగ్యులర్గా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా అంటే నార్మల్గా బయటకు వెళ్తాం కదా. అవునవును. అదే ఇక్కడ మనకు ఒక లింక్ ఉంటుంది. మనం ఇప్పుడు నేను నీకు లింక్ షేర్ చేసినాను, కోటాక్ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు అనుకో నా లింక్ నుండి, అమౌంట్ వస్తుంది దాంట్లో 250. నీకు ఏమౌంట్ వస్తుంది, నాకు ఏమౌంట్ వస్తుంది. అట్లా అంటే అన్నీ ఏంటిదంటే ఇప్పుడు ఇట్లా ప్రమోషన్, రిఫర్ అనేవి ఉంటాయి అన్నమాట చాలా వరకు. వీటిలలోనే ఫుల్ డబ్బు సంపాదించుకోవచ్చు మనం. కాబట్టి ఇదేం రాంగ్ ఏం కాదు. మనం కరెక్ట్ గైడెన్స్ తీసుకొని వర్క్ చేసుకుంటే ఒక్కసారి మనకు అర్థమైంది అనుకో మార్కెటింగ్. కరెక్ట్ స్కిల్, కరెక్ట్ ట్రైనింగ్, కరెక్ట్ ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా వస్తుంది. కానీ కరెక్ట్ అట్లా గైడెన్స్ ఇవ్వాలి కదా. అదే గైడెన్స్ కరెక్టే ఉంటుంది. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. అట్లా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా నా సైడ్ నుంచి అయితే ఎనీ టైం సపోర్ట్ ఉంటుంది శిరీష. ఓకేనా. అది సో మార్కెటింగ్ అయితే రాంగ్ ఏం కాదు. సో చాలా మంది ఎన్ని రోజులు రిఫర్ చేయాలా అట్లా ఇట్లా అనుకుని ఆలోచిస్తాం చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అయింది అనమాట. ఇప్పుడు లీడ్ జనరేషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండే కాకుండా ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లీడ్ జనరేషన్ అంటారు. సో అన్నోన్ పీపుల్ మనకి అప్రోచ్ అవుతారు. ఆటోమేషన్ అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంట్లోనే కూర్చొని ఒక జాబ్ రావాలంటే మనకు అట్లీస్ట్ 3 లాంగ్వేజెస్ అన్నా మనం పర్ఫెక్ట్ ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇప్పుడు ఏదైనా మనకంటూ ఒక స్కిల్ ఉండాలి. సో ఇలాంటి స్కిల్ లేకున్నా కూడా ఒక మార్కెటింగ్ స్కిల్ మాత్రం మార్కెటింగ్లో మన కసి అనమాట. మనకు డబ్బు సంపాదించాలన్న ఒక ఆలోచన, జస్ట్ కొంచెం తెలియని విషయాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాం అనమాట. హిందీ లాంగ్వేజ్ రాదన్నా, ఓన్లీ ఇంగ్లీష్. హిందీ అని కాదు, నేను నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు మనకు ఇట్లాంటిది కొంచెం కష్టపడకుండా డబ్బు రావాలంటే, ఇంట్లో ఖాళీగా కూర్చొని వర్క్ చేయాలంటే మినిమం బేసిక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అట్లీస్ట్ 3 లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ ఉన్నా కూడా మనం అట్లీస్ట్ ఒక బీపీఓ జాబ్ అయినా చేయగలుగుతాం. అంటే అట్లా అవి లేకుండా మనం సింపుల్గా ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మార్కెటింగే ఉంటుంది ఎక్కడైనా సరే.
నేను నైట్ వరకు వేయించిన అన్న మరి. ఈరోజు చేసేసుకో ఈరోజు, ఓకేనా? ఆ, తర్వాత అయినా చేసినాక లాగిన్ నేను కాల్ చేసుకునేది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు 2359 కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ 1299 లాగిన్తోనే వస్తుంది, అందుకని. ఓకే ఓకేనా? ఆ. ఉమ్. సరే అన్న, చేసి నేను కాల్ చేస్తాను. ఓకే.